మాసాన మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్టతను సంతరించుకుందని దీని అర్థం. ఇది సంవత్సరంలో 9వ మాసం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. మరి సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, పూజ ఏ సమయంలో చేయాలి, ఈ రోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయ షష్ఠి, తమిళులు స్కంద షష్ఠి అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. మార్గశిర షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతటా దేవతలు పరమశివుణ్ణి వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు. పురాణ గాథల ప్రకారం పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశించబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక గంగా నదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్లి వనంలో చిక్కుకుని 6 ముఖాలు 12 చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు. కుమారస్వామి తారకాసురుడితో 6 రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ, రాహు, కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారాలతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పడగల రూపాల వంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. శరవణ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. మార్గశిర శుద్ధ షష్ఠి తిథి డిసెంబర్ 17 రాత్రి ప్రారంభమై
డిసెంబర్ 18 సాయంత్రం 6:26 వరకు ఉంటుంది. ఈరోజు ఉదయం సమయంలో పూజ చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈరోజు అంత ప్రత్యేకత ఎందుకు అనంటే ఒక గాథ కూడా ఉంది. సుబ్రహ్మణ్యుడు అంటే అంటే మంచిది, బ్రహ్మ అంటే తెలుసుకోదగినవాడు, చక్కగా తెలుసుకోదగిన జ్ఞానానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తే జ్ఞానం కూడా వస్తుంది. విద్యార్థులకైతే చదువు కూడా బాగా వస్తుంది. తారకుడనే రాక్షసుడు దేవతల్ని బాగా పీడిస్తూ ఉంటాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు. ఇంద్రుడు అప్పుడు చేయాల్సిందేం లేక ఈ విషయంలో బ్రహ్మతో ఇలా అంటాడు: యోగనిష్టలో ఉన్న శివునికి పార్వతికి పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనానై తారకుణ్ణి సంహరిస్తాడని చెప్తారు. అప్పుడు దేవతలు బ్రహ్మ సహాయంతో శివ పార్వతులకు సంధానం చేస్తారు. కుమారస్వామి పుడతారు. అతని పుట్టుక ఒకానొక మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. కాబట్టి సంతానం కావాలనుకునేవారు ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిదైవం. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కారకుడు. శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదు అనేది ఒక సూత్రం. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడడం కోసం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించాలి. కొంతమంది అయితే ఈరోజు బ్రహ్మచారుల్ని కూడా పూజిస్తారు. విద్యుత్ అయస్కాంత శక్తికి కారకుడి స్వామి. సృష్టిలో ఉండే కాంతి తరంగాలు ఎప్పుడూ వంగి ప్రయాణం చేస్తాయి. వీటన్నిటికీ కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ పూజ చిన్నపిల్లల్లో కొంత ప్రాచుర్యంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చూసి వద్దాన్రండి, మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాన్రండి, మళ్ళీ వద్దాన్రండి అంటూ పాట పాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది అందరికీ తెలిసిన పండుగ. వండని పదార్థాలు నైవేద్యంగా అంటే బియ్యపిండి బెల్లంతో చేసిన చలిమిడిని నివేదన చేయాలి. నువ్వు పప్పు, బెల్లం, వడపప్పు, పానకం నివేదన చేయాలి. సంతాన దోషాలున్నవారు, సంతానం లేనివారు, సంతానం కోసం అవస్థలు పడుతున్నవారు ఈ రోజున స్వామిని పూజించడం, ఉపవాసం ఉండడం తప్పనిసరిగా చేయాలి. సంతానం కలగడానికి శక్తి కావాలి. శక్తిని నిర్వీర్యం చేస్తే సంతానం కలుగదు. కాబట్టి ఈ రోజున స్వామికి పూజ చేయాలి. సంతానానికి కావాల్సిన శక్తినిచ్చేవాడు ఆ స్వామి. మార్గశిర మాసంలో వచ్చే ఒక్క షష్ఠి మాత్రమే కాకుండా ప్రతి మాసంలో వచ్చే షష్ఠిని పూజిస్తూ, అలాగే కృత్తికా నక్షత్రం నాడు కూడా స్వామిని ఆరాధిస్తే సంతాన సంబంధ దోషాలు రాకుండా ఉంటాయి. ప్రతి మాసంలో పూజ చేస్తూ ఈ షష్ఠి నాడు కూడా పూజ చేయడం వల్ల వారికి కావాల్సిన సత్సంతానం లభిస్తుంది. గణపతిని ఏ విధంగానైతే ఆరాధిస్తామో అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా ఆరాధన చేయాలి. ప్రకృతికి సంకేతంగా మాత్రమే, ప్రకృతిలో లభించే వాటితో మాత్రమే ఆరాధించాలి. స్వామికి పెట్టే నైవేద్యం కూడా ఆర్భాటాలు లేకుండా తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు, అలాగే బలవర్ధకమైన పదార్థాలు నివేదన చేసి ఆహారంగా స్వీకరించాలి. ఎక్కువసేపు ఈ రోజంతా భగవంతునితో గడిపే ప్రయత్నం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.